ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. గ్రామ పంచాయతీ వార్డు వారీగా తయారు చేసే ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు దొరలకుండా చూసుకోవాలని, ఓటరు జాబితాకు సంబంధించిన మ్యాపింగ్కు నెలాఖరులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, ఎన్నికల సంబంధిత అధికారులతో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటర్ జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో ఓటరు జాబితా మ్యాపింగ్ 76% పూర్తయిందని, తక్కిన 24% ఈ నెల 31 లోపు పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ఇందుకుగాను జిల్లా స్థాయిలో ఎలక్షన్ సెల్ను ఏర్పాటు చేయాలని, మ్యాపింగ్పై ప్రతిరోజు ప్రోగ్రెస్ను తనకు పంపించాలని ఆదేశించారు. ఓటరు జాబితా తయారీ, ప్రచురణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, వార్డు వారీగా తయారు చేసే ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలని, ముఖ్యంగా ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణకు ముందే అన్నీ సరిచూసుకొని పారదర్శకంగా ఉండేలా ఓటర్ జాబితాను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించాలని, ఓటరు జాబితా మ్యాపింగ్ను త్వరితగతిన పూర్తి చేయాలని, వచ్చే నెల 5 నాటికి పూర్తి సిద్ధంగా ఉంచాలని అన్నారు. ఓటరు జాబితా తయారీ ప్రచురణలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దన్నారు. పోలింగ్ కేంద్రాల వివరాలను వచ్చే నెల 10న నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని, అప్పటి వరకు ఎంపీడీఓలు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి ఏమైనా మార్పులు, చేర్పులు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు, స్పెషల్ కలెక్టర్ ముకుందారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి పార్థసారథి, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు.